ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు వెర్రిబాగులవాడు. ఒక గ్రామంలో ఒక విధవరాలికి ఒకడే కొడుకుండేవాడు. కానీ వాడు వెర్రిబాగులవాడు. వాడికి ఒంట్లు కూడా సరిగా రావు. దుకాణానికి వెళ్ళి రూపాయి మార్చితే దుకాణదారిచ్చిన చిల్లర డబ్బులు సరిగా ఉన్నాయో లేవో కూడా వాడు కనుక్కోలేకపోయేవాడు. ఈ సంగతి బాగా గుర్తించిన దుకాణాల వాళ్ళు వాణ్ణి తరచూ మోసగిస్తూ ఉండేవారు. తన కొడుకు వెర్రిబాగులవాడన్న కారణం చేత వాడి తల్లి వాణ్ణి కంటికి రెప్పలాగా కాపాడుతూ 3 పూటలా శ్రద్ధగా తిండి పెడుతూ ఎంతో ప్రేమగా ఉండేది. కానీ వాడే తన తెలివి తక్కువతనాన్ని తలుచుకొని దిగులు పడేవాడు. నాకింకా కొంచెం మెదడుంటే బాగుండేదమ్మా, మెదడు లేనందువల్ల నేను నీకు కొంచెమైనా పనికి రాకుండా ఉన్నాను, మన ఇద్దరి భారము నువ్వే మోస్తున్నావు కదా అనేవాడు కొడుకు. అందరూ తెలివిగలవాళ్లే ఉంటారా నాయనా, నీకు దేవుడు తెలివితేటలు ఇవ్వకపోతేనేం మంచితనం ఇచ్చాడు, ఇద్దరికీ సరిపడే కండపుష్టి ఇచ్చాడు, నువ్వు చేయగల శ్రమ ఇంకెవరు చేయగలరు అని విధవరాలు వాణ్ణి సముదాయించేది. కానీ ఈ విధమైన మాటలు వాడికి నచ్చక నేను తెలివిగలవాణ్ణయ్యేది ఎలాగమ్మా అని పదే పదే తల్లిని వేధించసాగాడు. వాడి బాధపడలేక తల్లి మిట్ట మీద ఉండే మంత్రాల మరిడెమ్మను అడిగి కొంచెం తెలివితేటలు తెచ్చుకో అని సలహా ఇచ్చింది. ఆ మాట నమ్మి మంత్రాల మరిడెమ్మ దగ్గరికి వాడు పరిగెత్తుకు వెళ్ళాడు. మరిడమ్మ పొయ్యి దగ్గర కూర్చొని వంట చేసుకుంటున్నది. మరిడెమ్మత్తా, నాకు కాస్త తెలివితేటలు ఇప్పిస్తావా? బొత్తిగా మందమతినైపోయి మా అమ్మకు సహాయం చేయలేకుండా ఉన్నాను. మతిలేని వాళ్లకి నువ్వు తెలివితేటలు ఇవ్వగలవని మా అమ్మ చెప్పి పంపించింది అన్నాడు వెర్రిబాగులవాడు ఎంతో దీనంగా. మరిడెమ్మ వాడికేసి ఎగాదిగా చూసి, అన్నిటికన్నా నీకు ఎక్కువ ఇష్టమైనది పట్టుకురా, ఆ తర్వాత నీ తెలివితేటలు చూస్తాను అన్నది. వెర్రిబాగులవాడు ఇంటికి వెళ్ళి తనతో మరిడెమ్మ అన్నమాట చెప్పి, నాకన్నిటికన్నా ఎక్కువ ఇష్టమైనది ఏమిటమ్మా అని అడిగాడు. కోడి మాంసం రా నాయన, రేపొక కోడిని పట్టుకు వెళ్ళి మరిడెమ్మ దగ్గర తెలివితేటలు తెచ్చుకో అన్నది తల్లి. మర్నాడు వాడు ఒక కోడిని తీసుకుని మరిడమ్మ వద్దకు వెళ్ళి, నాకు అన్నిటికన్నా ఇష్టమైనది తెచ్చానత్తా అన్నాడు. ఆ మాట నిజమో కాదో తేల్చుకోవాలి, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు, కాళ్ళు లేకుండా పరిగెత్తేదేది అని మంత్రాల మరిడెమ్మ వెర్రిబాగులవాణ్ణి అడిగింది. చాలాసేపు బుర్రగోక్కుని తనకు తెలియదు అన్నాడు వాడు. అయితే నువ్వు నీకు ఎక్కువ ఇష్టమైనది తేలేదు, వెళ్ళి ఇంకోసారిరా, నీకు అన్నిటికన్నా ఇష్టమైనది వెంట తీసుకురా అని మరిడెమ్మ వాణ్ణి పంపేసింది. వాడు ఇంటికి తిరిగి వచ్చేసరికల్లా వాడి తల్లి మంచాన పడి ఉన్నది. చాలామంది చేరి చికిత్స చేయిస్తున్నారు. ఏమిటని అడిగితే ఆమె ఉన్నట్టుండి పక్షవాతంతో పడిపోయిందని చెప్పారు. చికిత్సలేమీ పనిచేయలేదు. ఆమె కొడుకును దగ్గరకు పిలిచి, ఇక నేను బతకను నాయనా, మరిడెమ్మ నీకు తెలివితేటలిచ్చింది గదా, ఇక నేను లేకపోయినా నీ మానాన నువ్వు బతుకుతావులే, నేనిక నిశ్చింతగా ప్రాణాలు వదులుతాను అని కన్ను మూసేసింది. ఆ రాత్రంతా వాడు తల్లి కోసం కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ, మా అమ్మ లేకుండా ఎట్లా బ్రతకటం, ఇక నన్ను ఎవరు కనుక్కుంటారు, నా అవసరాలన్నీ ఎవరు తీరుస్తారు అనుకున్నాడు. ఈ విధంగా అనుకోవటంలో వాడికి ఒక సంగతి తెలిసి వచ్చింది. తనకు ప్రపంచంలోకెల్లా ఇష్టమైనది తల్లి తప్ప మరేదీ ముమ్మాటికి లేదు. అందుచేత వాడు తన తల్లి కళేబరాన్ని ఒక గోతంలో వేసుకొని మరిడమ్మ దగ్గరికి వెళ్ళి, అన్నిటికన్నా ఇష్టమైన దాన్ని తెచ్చాను, నాకు తెలివితేటలియ్యి మరిడమ్మత్తా అని అడిగాడు. ఆ మాట నిజమో కాదో తేల్చుకోవాలి, ఈ ప్రశ్నకు జవాబు చెప్పు, బంగారం కాకుండానే బంగారం కన్నా కాంతిగా మెరిసేదేది అని మరిడమ్మ వెర్రిబాగులవాణ్ణి అడిగింది. వెర్రిబాగులవాడు చాలా ఆలోచించి తనకు తెలియదు అన్నాడు. అయితే వెళ్ళిపోయి మరొకసారి రమ్మని, వచ్చేటప్పుడు వాడికి ఎక్కువగా ఇష్టమైన దాన్ని తెమ్మని మరిడమ్మ అన్నది. వెర్రిబాగులవాడు తల్లిని సంచితో పాటు భుజాన వేసుకొని ఇంటి దారి పట్టాడు. అయితే వాడు మధ్యదారిలోనే ఒక చోట చతికిలబడి తన దుస్థితి తలుచుకొని భోరున ఏడవసాగాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని ఎవరో ప్రశ్నించటం విని వాడు తల ఎత్తి చూసేసరికి రాధ అనే పిల్ల కనిపించింది. వాడామెతో తల్లి చచ్చిపోయి తను అసహాయ స్థితిలో ఉండటము, తనకు తెలివితేటలిచ్చే మంత్రాల మరిడమ్మ అడిగిన ప్రశ్నలకు తాను సమాధానాలు ఇవ్వలేకపోవటమూ చెప్పాడు. ఆ ప్రశ్నలు విని రాధ నవ్వి, కాళ్ళు లేకుండా పరిగెత్తేది నది, బంగారం కన్నా బాగా మెరిసేది సూర్యుడు, అది కూడా తెలీదా, నీ వంటి వాణ్ణి ఎవరో ఒకరు కనిపెట్టి ఉండవలసిందే, నేనే కనిపెట్టి ఉంటాను, తెలివితేటలు లేని వాళ్ళు భార్యలను బాగా చూస్తారని చెబుతారు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. నీకు అభ్యంతరం లేకపోతే నాకు ఇష్టమే అన్నాడు వెర్రిబాగులవాడు. వాళ్ళిద్దరూ పెళ్లాడారు. రాధ వాణ్ణి కన్నతల్లిలాగా బాగా కనిపెట్టి ఉంటున్నది. వాడు కూడా రాధ చెప్పిన పనులు
ఎంత బరువైనా చేసేస్తున్నాడు. ఇద్దరికీ జంట బాగా కుదిరింది. ఒకనాడు అకస్మాత్తుగా వెర్రిబాగులవాడు తెలుసుకున్నాడు, తనకు ప్రపంచంలో తన భార్య కన్నా ఇష్టమైనది ఏదీ లేదు. అందుచేత వాడు రాధను వెంట పెట్టుకొని మరిడమ్మ వద్దకు వెళ్ళి, అత్తా, ఈసారి నిజంగా నాకు ఇష్టమైన దాన్ని తెచ్చాను, నాకు తెలివితేటలియ్యి అన్నాడు. అలాగా, అయితే చెప్పు. కాళ్ళు లేకుండా పుట్టి మొదట 2 కాళ్ళు సంపాదించి చివరికి 4 కాళ్ళు తెచ్చుకునేది ఏది అని మరిడమ్మ అడిగింది. వెర్రిబాగులవాడు బుర్రగొక్కోవడం చూసి రాధ వాడి చెవిలో కప్ప అని రహస్యంగా చెప్పింది. కప్ప అన్నాడు వెర్రిబాగులవాడు. పర్వాలేదు, నీది మట్టి బుర్ర అయినా నీ భార్యది తెలివైన బుర్రే, దాన్ని మీరిద్దరూ పంచుకొని సుఖంగా ఉండండి అని మంత్రాల మరిడమ్మ వాళ్ళిద్దరినీ దీవించి పంపేసింది.